రాష్ట్రంలో ఎక్కడ కూడా ఏదైతే అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలు జరగట్లేదు. వీరి సొంత రాజ్యాంగం, సొంత కార్యాచరణ ఎన్ని రోజులు కొనసాగవు. ప్రజల్లో వస్తా తిరుగుబాటు ఇంకా ఆసన్నమైంది. ఎందుకంటే అది తెలుసు, ఏ ఒక్క వర్గానికైనా మేలు ఉంటే ఆ మేలుకు ఉండొచ్చు. విశాఖపట్నం లాంటి ప్రాంతం అయితే ఎంతో విలువైన భూములు ఉంటే అవన్నీ పప్పు పిల్లల్లా పనిచేస్తున్నారు. కావాల్సిన వాళ్ళకి, ఇష్టం వచ్చిన వాళ్ళకి తీసుకోమని చెప్పి దోపిడీ చేసి చేస్తున్నారు. ఏమైనా దాని నుంచి డెవలప్మెంట్ అవుతుందంటే అది కనిపించట్లే. ఎక్కడెక్కడో తీసుకున్న కంపెనీలన్నీ తీసుకొచ్చి ఇక్కడ వచ్చి మరి ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏమనంటే ఉపాధి కల్పన అనే పేరు, ఉపాధి లేదు, కల్పన లేదు. బాగాపురం ఎయిర్పోర్ట్లో వచ్చి బార్ పెడతానంటున్నారు. అక్కడ తాగడానికి నీళ్ళు ఆలోచించమని తావాలేదు, దారి లేదు, నీరు లేదు ఆ ఎయిర్పోర్ట్కి. మేము అన్నీ ప్లాన్ చేసి అన్ని కార్యాచరణ చేసి ల్యాండ్